మాసం 3వ శ్రావణ శుక్రవారం సాయంత్రం సుహాసిని పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు కూడా జరిగాయి. భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. ఈరోజు మా సుహాసిని పూజ అంటే ఆడవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మవారిగా భావించి పారాయణం, గాజులు అన్నీ పెట్టి అమ్మ సర్వం అలంకారం చేసి అమ్మవారిలాగా మనం పూజించుకోవడం జరుగుతుంది. సుహాసిని పూజ అంటే తర్వాత పంచహారతులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలాగే 30వ తారీఖున అన్నదాన కార్యక్రమంకి భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం కూడా కోరుచున్నాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం, లక్ష్మీ టాకీస్, వన్ టౌన్ ఏరియా. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా జరిగే శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేష అభిషేక అర్చన పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మన లలితా సహస్రనామంలో వస్తుంది సుహాసిని అర్చిత ప్రీతామని. అమ్మవారికి సుహాసినీని ఎవరినైతే అర్చిస్తామో, సుహాసినీలు అంటే వివాహం అయిపోయిన స్త్రీలని ఎవరినైతే మనం అర్చిస్తామో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం అన్నమాట. అందులో మనకి శ్రావణ మాసం రావడం, అందులో శ్రావణ శుక్రవారం, సుహాసిని పూజ, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరి. కనుక మా ఆలయ కమిటీ వారు, భక్తులు కూడా తండోపతండాలుగా వేయించేసి ఈ యొక్క సుహాసిని పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరికొద్ది సేపట్లో సుహాసిని పూజ అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ప్రదర్శనగా వేయించేసి అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.